నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, భూమి లేని పేదలకి 12,000 రైతు భరోసా ఈ విధంగా 4 సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రతి అంశంపై వీడియోస్ అయితే డౌట్స్ క్లియర్ చేస్తున్నాను. వీడియోస్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకెళ్తే ఈ రోజు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులకు సంబంధించి హాట్ న్యూస్ చూద్దాం. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరాపై అధ్యయనం, నలుగురు ఉన్నతాధికారులతో కమిటీ నియామకం, వారంలోపు నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఆదేశించారు. అధ్యయన కమిటీ సభ్యులుగా రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్, ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కమిషనర్ శశాంక, టీజీఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ కుమార్ను నియమించారు. ఈ కమిటీ ఈ వారంలోపు తమ అధ్యయనాన్ని పూర్తి చేసి సమగ్ర విధి విధానాలతో నివేదిక సమర్పించాలని, ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరా, గనుల శాఖపై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష అయితే నిర్వహించారు. మరి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం లబ్ధిదారులకైతే ఇసుక ఏ విధంగా సరఫరా చేయాలనే దానిపై సమగ్రంగా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. మరి తక్కువ రేటుకు ఇసుక సప్లై చేయాలా, లేకుంటే ఫ్రీగా సప్లై చేయాలా, మరి దాని మీద కూడా సూచనలు ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ఏటేటా నిర్మాణాలు పెరుగుతున్న ఇసుక నుంచి ప్రభుత్వానికి ఆదాయం ఆశించినంత రావడం లేదని, అదే సమయంలో వినియోగదారులు ఎక్కువ ధరకే ఇసుక కొనుగోలు చేయాల్సి వస్తుందని సీఎం అన్నారు. మరి వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుక దక్కేలా చూడాలని ఆదేశాలు, అదే సమయంలో ప్రభుత్వానికి ఆదాయం పెరిగేలా చూడాలని రేవంత్ రెడ్డి అయితే సూచించారు. కాబట్టి మేజర్, మైనర్ ఖనిజ విధానంపై సమగ్ర అధ్యయనం చేసి 2 వారాల్లో నివేదిక సమర్పించాలని కూడా ఆదేశించారు. ఈ కార్యక్రమానికి గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు అయితే పాల్గొన్నారు. ఇక చూస్తే ఇంకా పిచ్చోడు తిక్కలోడు గుర్తింపు రోగంతో బాధపడుతున్నాడు, వైద్యం చేయించుకుంటే రిలీఫ్ ఫండ్ ఇస్తా అంటూ కేటీఆర్ని సీఎం రేవంత్ రెడ్డి అయితే నిన్న ఇక్కడ విమర్శించారు. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయని ఒక్కడికే అంటే కేటీఆర్కే బాధ, ప్రజాధనం దోచుకెళ్లి విదేశాల్లో దాచిపెట్టిండు. కేటీఆర్ను ఉద్దేశిస్తూ సీఎం రేవంత్ వ్యాఖ్యలు. 1,78,000 కోట్ల ఒప్పందాల్ని అమలు చేస్తాం, మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి ధీమా. ప్రకృతి వరంగా తెలంగాణ, ఎకో టూరిజం ప్రోత్సాహానికి ప్రత్యేక పాలసీ, టెంపుల్ హెల్త్ టూరిజం తో మరింత గుర్తింపు, మరిన్ని పెట్టుబడులు, మరింత ఆదాయం, మరిన్ని ఉద్యోగాలు అంటూ రేవంత్ అయితే ఇక్కడ వేదిక మీద శంకర్పల్లి ఎక్స్పీరియం పార్క్ ప్రారంభ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పక్కన మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతున్నటువంటి దృశ్యం ఇక్కడ కనిపిస్తుంది. ఈ పార్క్ ఎక్స్పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్క్ అయితే ప్రారంభించారు. ఈ పార్క్ హైదరాబాద్కు తలమానికం అంటూ చిరంజీవి చెప్పారు. తన సంపాదన అంతంత మాత్రమేనంటూ మొక్కల కొనుగోలుపై మాట్లాడుతూ చలోక్తి. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఎలా ఇద్దాం, సరఫరా ఎలా చేయాలో అధ్యయనం చేయండి అంటూ ఇక్కడ ఆదేశాలు కూడా జారీ చేశారు. హైదరాబాద్ శివార్లో 2 ఐటీ పార్కులు ఐటెక్ సిటీ తరహాలో ఏర్పాటు. గత ఏడాది చేసుకున్న దావోస్ 18 ఒప్పందాల్లో 17 అమల్లోకి, 10 పరిశ్రమలు 70% పూర్తయ్యంటూ దుద్దిల్ల శ్రీధర్ బాబు మంత్రి ప్రకటించారు. ఇక 1 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం. తెలంగాణకు భారీ పెట్టుబడులు వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వంపై నమ్మకంతో పెట్టుబడులు పెట్టారు. హైదరాబాద్కు పెట్టుబడులు రాకుండా చేయాలని కుట్ర చేస్తున్నారు. ఎన్నో అపోహలు, అనుమానాలు సృష్టించారు. కానీ ఇన్వెస్టర్లు విశ్వాసాన్ని చాటుకున్నారు. పక్కా ప్రణాళికతో వెళ్ళాం కనుకే అన్ని పెట్టుబడులు వచ్చాయి. 13 నెలల్లో 1,80,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సింగపూర్ ప్రభుత్వంతో కీలక ఒప్పందం చేసుకున్నాం. స్కిల్ డెవలప్మెంట్లో ఇదో అద్భుత పరిణామం అంటూ సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇక్కడ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక అదేవిధంగా తప్పుల తడకగా నాగాపూర్లో రేషన్ కార్డుల పంపిణీ. గత కొంతకాలంగా రేషన్ కార్డుల కోసం, ఇందిరమ్మ కార్డుల ఇండ్ల కోసం అయితే ఆశావాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. మొన్న 600 గ్రామాల్లో, మండలానికి ఒక గ్రామంలో విడుదల చేసినటువంటి లిస్టులో అయితే అవకతవకలు జరిగాయని, అర్హుల పేర్లు ఇవ్వని, రాత్రికి రాత్రే అర్హుల పేర్లను తొలగించి అనర్హులను గుర్తించారని చెప్పేసి ఇక్కడ మన పైలట్ గ్రామంలో ఇక్కడ చాలామంది అయితే నాగాపూర్లో రేషన్ కార్డుల పంపిణీపై అవకతవకలు జరిగాయని చెప్పేసి రేషన్ కార్డులో దొరికిన తప్పులను సరిదిద్దుతున్నామని చెప్పి అధికారులు చెప్పడం, ఇవన్నీ కూడా అనుమానాలకు తావిస్తున్నాయని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆగ్రహంతో ఉన్నారు. కొన్ని చోట్ల అయితే ప్రభుత్వ ఉపాధ్యాయుడు విద్యార్థినికి ఆత్మీయ భరోసా కింద 12,000 పథకాన్ని సెలెక్ట్ చేశారని, ఇక మెదక్ జిల్లాలో వెలుగు చూసిన అక్రమాలు, మంత్రి దామోదర రాజనరసింహకు ఫిర్యాదు, విచారణకు ఆదేశం అంటే ఇక్కడ న్యూస్ కూడా చూస్తున్నాం. ఈ విధంగా పంచాయతీ ఎన్నికలపై నేడు సీఎం సమావేశం. ఇక రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల అంశంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం హైదరాబాద్లోని ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించినారు. ఫిబ్రవరి 1 నాటికి ఏడాది పూర్తి కానుంది. అప్పటి నుంచి పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. ఇక బీసీ రిజర్వేషన్లపైన కూడా సర్వే అయితే పూర్తయింది. దానికి సంబంధించి కూడా ఇక ప్రభుత్వం రిపోర్ట్ అయితే విడుదల కావాల్సి ఉంది. ఇక 4 సంక్షేమ పథకాలకు సంబంధించి ఈ నెల 26న ప్రారంభించారు. ఇక రైతు భరోసా డబ్బులు అయితే ఇప్పుడిప్పుడే కొంతమంది ఖాతాల్లో జమ అవుతున్నాయి. మార్చి 31 వరకు ఈ పథకాలు అమలవుతాయని చెప్పేసి ప్రభుత్వం ప్రకటిస్తుంది. మరి ఈ సంక్షేమ పథకాలని అమలవుతున్న సందర్భంలోనే మరి సర్పంచ్ ఎన్నికలు కూడా నిర్వహిస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పి సీఎం భావిస్తున్నట్లు, అందుకోసమే మరి సర్పంచ్ ఎన్నికలపై కూడా, స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ఈరోజు కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. మరి ఎప్పుడనేది ఈరోజు సాయంత్రం వరకు తెలిసే అవకాశం ఉంది. ఇక ఒక్కో రైతుకు సీఎం 17,500 బాకీ. ఈ డబ్బులు ఇచ్చాకే రేవంత్ రెడ్డి స్థానిక ఎన్నికల్లో ఓట్లు అడగాలి. రుణమాఫీ, రైతు బంధు, వరికి బోనస్లలో కాంగ్రెస్ మోసం. రైతు మహాధర్నాలో నల్లగొండ జిల్లాలో కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు. కాబట్టి రైతులు నాట్లేసే సమయంలో కేసీఆర్ రైతు బంధు ఇచ్చేవారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఓట్లేసే సమయంలో ఈ రైతు బంధు ఇస్తున్నారు. ఇప్పటికే 17,500 రైతులకి బాకీ పడ్డారని చెప్పేసి ఇప్పుడు కూడా 26వ తేదీన రైతు భరోసా వేస్తామని చెప్పి మార్చి 31 దాకా వాయిదా వేశారని చెప్పేసి ఇక్కడ ఘాటుగా నల్గొండ జిల్లాలో రైతు ధర్నాలు అయితే విమర్శించడం జరిగింది కేటీఆర్.
రైతు మహాధర్నాలో ప్రసంగిస్తున్న కేటీఆర్ వేదికలో కింది వరుసలో బారాసా నేతలు సత్యవతి రాథోడ్, గొంగిడి సునీత, పాల్వాయి శ్రవంతి తదితరులు భారీ ఎత్తున నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. సరే ఏది ఏమైనా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించి ఫిబ్రవరి మొదటి వారంలోనైనా అన్ని గ్రామాల వారికి ఫైనల్ లిస్ట్ పెట్టి అర్హులైన వారికి ఎంపిక చేస్తారని చెప్పేసి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.